హలో అండి. దేశంలో ఏ సమస్య లేనట్టు కొత్త సమస్య ఒకటి తెచ్చిపెట్టారు. దాని పేరు మైసూర్ పాక్. మన ట్రెడిషనల్ స్వీట్. అసలు ఈ పేరు మైసూర్ పాక్ ఎక్కడి నుంచొచ్చింది? ఈ మైసూర్ పాక్‌కి, పాకిస్తాన్‌కి ఏమైనా సంబంధాలున్నాయా? మన దాయాది దేశమైన పాకిస్తాన్ పేరు అసలు ఈ స్వీట్‌కెందుకుంది? ఎందుకుండాలి? దీని పేరు మార్చేయాలి అని చాలా మంది మీడియా వాళ్ళు చర్చలు పెడుతున్నారు. ఒకతనైతే రాజస్థాన్‌కి చెందిన స్వీట్ షాప్ ఓనర్ దాని పేరు మార్చేసి మైసూర్ శ్రీ అని పెట్టాడు. దాన్ని ఈ మీడియా వాళ్ళు కొన్ని మీడియా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తూ ఈ పేరు బావుంది కదా! పాకిస్తాన్ పేరు మనం ఎందుకు పలకాలి? పాక్ అంటే పాకిస్తాన్ గదా! అని ఆళ్ళు ఆపాదించేసుకున్నారు. పాక్ అంటే ఏంటి? మనం అసలు మైసూర్ పాక్‌ని మైసూర్ పాక్ అని ఎందుకంటాం? పాకంతో తయారు చేసిన స్వీట్ కాబట్టి మైసూర్ పాకం దాని పేరు. మనం షార్ట్‌గా మైసూర్ పాక్ అని పిలుచుకుంటాం. అలాగే తమలపాక్, కరివేపాక్ ఇలాగా చాలా చోట్ల మనం పాక్ అని యూజ్ చేస్తాం. పాక్ అంటే ఏంటి? పాక్ అంటే కన్నడ భాషలో పాకం అని అర్థం. ఉర్దూ భాషలో పాక్ అంటే పవిత్రం అని అర్థం. వేరే వేరే భాషల్లో వేరే వేరే అర్థాలున్నాయి ఆ పదానికి. అంతేగాని పాక్ అనగానే పాకిస్తాన్ అని, పాక్ అంటే పాకిస్తాన్ ఏదో రిజిస్టర్డ్ వర్డ్ అని, పాకిస్తాన్ సొత్తయినట్టు ఆ పీఏకే అనే పాక్ అనే పదం ఈ మీడియా ఛానెల్‌లు పోర్ట్రే చేస్తున్నాయి. పాక్ అంటే చాలా పవిత్రం అని అర్థం. అయినా మనం వాళ్ళ పేరుందనో లేపోతే పీఏకే అని పాక్ అని ఉందనో మనం పేర్లు మార్చుకుంటూ పోతే ఎంతవరకు మార్చుకోగలం? ఏమేం మార్చుకోగలం? చాలా మంది పేరు దీపాక్ అని ఉంది. దీపాక్. ఆ పేర్లు గూడా మార్చేద్దాం. హ్మ్. వీళ్ళ వెర్రనాలో, వెర్రి ముదిరి పిచ్చెక్కిందనాలో ఏమీ అర్థం గావట్లేదు. మనం భారతదేశం తలుచుకుంటే, భారతీయులు తలుచుకుంటే, ఆ పాకిస్తాన్ పేరే మార్చగలిగే సత్తా ఉన్నోళ్ళం మనం భారతీయులం. అలాంటిది మనం పేర్లు మార్చుకుంటూ పోతే, ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఆలోచించండి. మేరా భారత్ మహాన్. జై హింద్.